మాస్టర్ గారిది ప్రతిరోజు ఒక చిన్న జోకు లాంటి చెప్పుకొని ఎప్పుడు ఎండ్ చేద్దాం. మిథిల వచ్చింది కాబట్టి మిథిలతో నాకు ఉండేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్. మిథిల, నేను వర్మ గారు ఇప్పుడు వర్మ గారితో చాలా క్లోజ్గా నేను తిరిగినటువంటిది. నవాణి ఎడిటర్గా ఉండేటప్పుడు ఎక్కువ వర్క్ నాతో పాటు ఏలేని రావు గారు, వర్మ, రవిశర్మ అనేటటువంటి వాళ్ళు. ఏలేని రావు గారు రేపు వచ్చి మనకు ఉపన్యాసం ఇస్తారట. ఎక్కువ మంది మేము కూర్చుని ఒక 10 మంది అంతమంది ఎక్కువ చేసేవాళ్ళం. ఈ మిథిలకి కాళేశ్వర గారు వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఒక రోజు నేను వెళ్ళాను. గురు పూజలు అక్కడ చేశాం. విపరీతమైనటువంటి మబ్బు పట్టు, కారు ఎక్కాం. వర్షం కుంభవృష్టిగా కురుస్తుంది. కారు ఎక్కిన వెంటనే, స్టార్ట్ అయిన వెంటనే అలా వర్షం పడుతున్నది. మిథిల దగ్గరికి వెళ్ళిన తర్వాత రోడ్డు దగ్గర కారు ఆపిన తర్వాత ఒక కొండ ఎక్కి దిగాలి. ఒక కొండ ఎక్కి ఈ వ్యాలీలోకి ఉంటుందన్నమాట. ఆ కొండ ఆ పక్క నుంచి ఒక చిన్న వాగు లాంటిది ఒకటి నీళ్లు వెళ్తూ ఉంటుంది. అది ప్రవహిస్తుంది. కొండ ఎక్కాం. ఇలా కారు తీశారు మాస్టర్ గారు డోరు. నేను, వర్మ, ఇంకొకరు ఎవరో ఉన్నారు, గుర్తు రావటం లేదండి, రేపు ఎప్పుడో చెప్తాను. దిగాం. వర్షం అయిపోయింది. కొండ ఎక్కాం, దిగాం. ఆ పని అంతా చూసుకున్నాం. 1.5 hours 2 hours అక్కడ ఉన్నాం. అక్కడ పాకలో వేయించాం. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోతుంటే కొండ దిగిపోయాం. కారు ఇక్కడి నుంచి అంత దూరమే ఉంది. వర్మ పుసుక్కుని ఏమిటన్నాడంటే, మాస్టర్ గారు చూసారా మన ఎడల నేచర్ ఎంత కృప చూసిందో. మనం సాధన చేసినటువంటి ఒక చిన్న ఇందాక చెప్పినటువంటి రజోగుణంతో ఒక మాట వదిలేడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోగా ఫుల్ గా డ్రెస్ చేపి అక్కడి నుంచి వచ్చేంత వరకు ఇక్కడ రావడానికి 2.5 hours ఎంతో పడుతుంది. 2.5 hours వర్మ తిడుతూనే ఉన్నారు మాస్టర్ గారు. నేచర్ అనేటటువంటిది మాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ నేను మాస్టర్ గారితో పాటు అనేక ప్రయాణాలు చేశాను. సౌత్ ఇండియా అంతా మాస్టర్ గారితో నేను కారుతో ట్రావెల్ చేశాను. ప్రతి గుడి మాస్టర్ గారితో కలిసి చూశాను. అది ప్రయోజనం, అదృష్టం నాకు. వీడు ఇంకా పుట్టలేదు, వీడి అమ్మ ఇంకా నా జీవితంలోకి రాలేదు. అప్పటికి 76, 77 దాంట్లో మాస్టర్ గారిని సౌత్ ఇండియాకి టూర్ మొత్తం తీసుకెళ్లాను. దిగిన వెంటనే ఎంత ఎండ ఉన్నా సరే పైన మబ్బు ఉండేది. ఎంత వర్షం పడుతున్నా కారు దిగి మాస్టర్ గారు రాగానే వర్షం ఆగేది. నా జీవితంలో అనేకమైన అనుభవాలు. ఇక్కడి నుంచి ఎండలో కానీ పైకి వెళ్తుంటే నడిస్తే ఒక మబ్బు ఎప్పుడు ఉండేది మాస్టర్ గారి పైన. చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు. ఎలాగా దాన్ని అబ్జర్వ్ చేయడం అంటే ఇల్లు వర్మ వేసిన దాన్ని బట్టి నాకు అప్పటి నుంచి మరీ టూ మచ్గా చూసేవాడిని. అప్పుడు ఆయన చెప్పినటువంటిది నేచర్ అనేటటువంటి దానిని, అమ్మవారు అనేటటువంటి శక్తిని కానీ కొలుస్తూ ఉంటేనే మనం నిరంతరం ఆ ఊళ్ళో అమ్మవారి దగ్గరికి ముందు వెళ్ళిపోయేవాళ్ళం. మేము అక్కయ్య గారు ఆంజనేయ స్వామి దగ్గరికి, వర్మ ఇంకోసం అక్కడికి వెళ్ళారు. మనం ఏం కోరుకోక్కర్లేదు, మన కోసం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, మనం దర్శనం చేసుకుని వచ్చేద్దాం అనేవారు. చేస్తూ బయటకు వచ్చిన తర్వాత వదిలిపెట్టమన్నారు. ఇందాక కాళేశ్వరరావు గారు చెప్పినట్టు అమ్మ ఎంత దయగా చిన్నపిల్లడైతే చూస్తుందో అంతకన్నా కొన్ని రెట్లు ఈ ప్రకృతి అనేటువంటి అమ్మవారు చూస్తుంది. మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటిది శాక్తమైన దీక్ష. నేను పరమ శైవుణ్ణి, లింగధోరణం. మేము మల్లంపల్లి వారు అంటే మా గురువు గారు వైష్ణవులు, పరమ వైష్ణవులు. మాస్టర్ గారు ఇక్కడ కృష్ణ నాకు ఇవ్వబడినటువంటిది శాక్తమైనటువంటి దీక్ష. ఆ రోజుల్లో ఇచ్చినటువంటి దీక్ష అనమాట. సో నేచర్లో ఉండేటటువంటి ప్రతి అణువు, ప్రతిదీ కూడా అమ్మవారి కింద మూల ప్రకృతి. ఇందాక చెప్పినట్టు మూల ప్రకృతి కింద ధ్యానం చేయడం అప్పుడు నేర్పుతున్న రోజుల్లో 24 గంటలు మనం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. చూసుకుని వెళ్ళాలని. బయటికి వెళ్తున్నప్పుడు అమ్మవారు దండం పెట్టుకుని బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అమ్మవారు ప్రకృతి యందు సమయం యందు అంతర్యామి అయి ఉంటుంది. మాస్టర్ గారు చెప్పినటువంటి ఉపదేశం. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఆ వర్షం నీకు ఇంత డిస్టెన్స్ చాలు మొత్తం మునిగిపోవడానికి అని చెప్పారు. ఇంత డిస్టెన్స్ ఉంది ఇక్కడి నుంచి టేబుల్ కారు మొత్తం తెలిసిపోయిన తర్వాత తిట్టారు. ప్రకృతి అనేటువంటి దానికి లొంగి ఉండాలి, నమస్కరించి ఉండాలి, వినయంగా ఉండాలి, భక్తితో ఉండాలి. మనం కొంచెం సాధించామని ఏ రోజైతే పౌరవటం వెంటనే ఇందాక చెప్పినటువంటి గ్లామర్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళామో, మనం ఇంకా చెప్పుంటాడే ఎంఆర్ఎల్ రావుకి గ్లామర్లోకి వెళ్లకుండా మాస్టర్ గారు ట్రైనింగ్ ఇచ్చాను. నా పక్కన ఉన్నాడు వర్మ అనమాట. తిడుతున్నవన్నీ సగం నాకు లెసను, అతనికి లెసన్. అంటే పక్కన ఒకరిని తిడుతున్నాడంటే రెండో వాడికి సంతోషించవలసిన సమయం కాదు.
ఇందాక కాళేశ్వరరావు గారు చెప్పినట్టు టెక్నికల్ గా తిట్టేవారు. అక్కడ మనకి లోపల 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 ఆయన తిడుతుంటే మనకు నరాలు పగిలిపోయాయి. ఓహో ఇవి మనం కూడా చేస్తున్నాం కదా అనేటటువంటి ఒక విమర్శ ఉంటుంది కదా, అక్కడి నుంచి చేంజ్ వస్తుంది. మాస్టర్ గారు నన్ను 100 సార్లు తిట్టుంటారు, కొన్ని 100 సార్లు. అన్ని తిట్లు మీకు ఏదో రోజు చెప్తాను, అన్నీ నాకు గుర్తున్నాయి. ఒక తిట్టు తిట్టిన తర్వాత అయిన తర్వాత మనసులో వచ్చినటువంటి వికాసము ఏదైతే ఉంటుందో, అమ్మవారి ఏడలు వెళ్తుండేటువంటి ధ్యానం ఎంతైతే ఉన్నదో నేను అనిమేజినబుల్ చెప్పలేను. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అంటారు, ఇక్కడ వస్తుంటే మాస్టర్ గారు ఈ గేట్లు దాటిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది మీ ఇంట్లో అంటారు. చాలా మంది అంటారు. 1 గేటు 2 గేటు 3 గేటు వచ్చి మర్చిపోతారు. ఏమిటి ప్రశాంతత ఉంటుంది, మాస్టర్ గారు అక్కడ ఉంటారు, నేను నమ్ముతాను. మీరు నాకు ఎంత సత్యమో మాస్టర్ గారు అంత సత్యం. ఈ రోజుకి మాస్టర్ గారు నమ్మిన వారి వెంట నిరంతరము ఉండి ఆయన యొక్క రక్షణ ఉండడం కాకుండా ఆశీర్వచనం ఉండగా ప్రెజెన్స్ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మాస్టర్ గారి యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. చాలా మంది అనుభూతి చెందుతారు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు కొంతమంది మాస్టర్ గారిని ఈ రోజుకి భౌతికముగా తీసుకునేటటువంటి చూసేటటువంటి, మాస్టర్ గారిని చూడలేదు వాళ్ళు. కుర్చీ లాక్కుని కూర్చుని మాస్టర్ గారు మాట్లాడేటటువంటి ఇళ్లు కొన్ని ఉన్నాయి ఈ ఊళ్ళో. వాళ్ళ చేత రేపు వాళ్ళ అనుభవాలు నేను చెప్పిస్తా. పెద్దవాళ్ళందరూ అయిపోయాక చిన్నపిల్లలంతా కూడా చాలా మంది మాస్టర్ గారు మాట్లాడతారు ఈ రోజుకి, ఈవెన్ టుడే. ఏదైనా వస్తే కూర్చుని మాస్టర్ గారు 5 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేటటువంటి కొన్ని ఇళ్లలో ఈ రోజుకి జరుగుతూ ఉన్నది. వీడు మాస్టర్ గారిని చూడలేదు, వీడు ఈ పాప ఒకటే, వీడు కడుపుతో ఉన్నప్పుడు మాస్టర్ గారు పోయేటప్పుడు ఇలా 6 నెలలు మార్చిలో పోయారు. వీడు జూన్లో పుట్టాడు, చూడలేదు. వీడికి మాస్టర్ గారు నాకంటా బాగా తెలుసు. వీడికే రోజు కళ్ళ కనిపిస్తుంది. ఎలా తెలుస్తుందని వాడికి కావాల్సిన ఇప్పుడు కళ్ళు డైరెక్ట్ చేస్తాం. మాస్టర్ మేము ఈ ప్రపంచాన్ని ఉద్ధరించేయాలండి, మేము అందరం పిల్లలమని రోజు డైలాగ్ కూడా మనమా నువ్వా అని అన్నారు. జోగులు కూడా వేస్తుంటారు. క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ కట్ గా మాస్టర్ గారు ఉన్నారు. ఎంత నమ్మేమో నమ్మిన వాడికి నమ్మినంత. అంచేత మాస్టర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తెలియదు. అలా చెప్పుకుంటూ ఉన్నాం. రోజుకు ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది చెప్తుంటాను. ఏం తిట్టారు అనేది చెప్తాను. ఏం చేద్దంటే నేను తిన్న తిట్లు మీరు కానీ వింటే దానివల్ల మీరు తప్పు చేయకుండా